Hello BSc final year students. So in the previous class we have seen the demonstrations of Java classes. So single class, multiple classes, creating the objects and calling the methods. Okay, and method with return value. Okay, 3 demonstrations చూపించాను regarding programming. Okay, so no doubts has been raised బై ద స్టూడెంట్స్. అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నా. మరి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఓకేనా? అట్లీస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ డే ఫర్ ఎ సబ్జెక్ట్. ఏమైనా డౌట్ ఉంటే ఒక రోజు పెట్టుకొని ఆ రోజున కనీసం అడగండి. సరే, టుడేస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్. ఎందుకంటే మీకు C++లో ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ కన్స్ట్రక్టర్స్. ఓకేనా? సో సేమ్ కాన్సెప్ట్ హియర్ ఆల్సో. కన్స్ట్రక్టర్. What is constructor? When the constructor is invoked, types of constructors. Okay, next constructor overloading. Okay, so constructor మీద ఏది వచ్చినా కూడా essay question you can write full notes. ఈ 3 pages 4 pages రాసేయండి ప్రోగ్రామ్స్. ఓకే, షార్ట్ బిట్ కన్స్ట్రక్టర్ ఫస్ట్ పేజ్ రాస్తే సరిపోతుంది. రైట్, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ జావాలో ఎక్కడైనా కూడా కన్స్ట్రక్టర్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సరే, రైట్. సో లెట్ us go. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ ఫర్ ద కన్స్ట్రక్టర్స్, రైట్, ఫస్ట్ జావా ఈజ్ ఎ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్యూర్లీ OOP లాంగ్వేజ్. నెక్స్ట్ పాయింట్, a class in Java will consist of data members or data fields, nothing but variables, and member functions, nothing but methods. But there is one more function, one more method, which is also a member of a class called constructor. Okay, the class ki, right, ఎన్ని రకాల కన్స్ట్రక్టర్స్ ఉంటాయంటే, క్లాస్కి ఎన్ని రకాల మెంబర్స్ ఉంటాయంటే వేరియబుల్స్, మెథడ్స్, ఆబ్జెక్ట్స్. ఈ 3 క్లాస్ మెంబర్స్. వీటితో పాటు ఇంకొక చైల్డ్ లాంటిది లేదా వన్ మోర్ మెంబర్ ఈజ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో వాట్ ద కన్స్ట్రక్టర్ విల్ డూ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ టు ద క్లాస్ టు ద కన్స్ట్రక్టర్ అన్నది చూద్దాం. ఓకే, సో కన్స్ట్రక్టర్ హ్యాస్ 2 డ్యూటీస్. ఏంటి కన్స్ట్రక్టర్కి 2 డ్యూటీస్? కన్స్ట్రక్టర్ విల్ డూ 2 థింగ్స్. ఏం చేస్తారు సార్ ఇక్కడ? ద కన్స్ట్రక్టర్ విల్ ఇనిషియేట్ ద ఆబ్జెక్ట్స్, స్టార్ట్స్ ద ఆబ్జెక్ట్స్, గివ్స్ మెమరీ టు ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్తో పనిచేయాలి కాబట్టి మనం ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ అనే సింటాక్స్ కాబట్టి వెనర్ ఆబ్జెక్ట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఓకే, వెనర్ ఆబ్జెక్ట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్ రాస్తాడు. ఓకేనా? క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, న్యూ ఆఫ్ క్లాస్ నేమ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేయబడుతుంది. కన్స్ట్రక్టర్ అప్పుడు ఆబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తుంది. సో కన్స్ట్రక్టర్ విల్ డూ 2 థింగ్స్ అన్నా కదా. ఒకటి, ఇనిషియలైజింగ్ ద ఆబ్జెక్ట్స్ మెమరీ ఇస్తుంది. నెక్స్ట్ 2, గివ్స్ వాల్యూస్ టు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్స్ వాల్యూస్ ఆఫ్ ద క్లాస్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నా క్లాస్ వేరియబుల్స్ అన్నా కూడా ఒకటే. సో వాటికి వాల్యూ ఇస్తుంది. సో గివ్స్ ఆర్ ఇనిషియేట్స్ వాల్యూస్ టు ద వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్ యొక్క వేరియబుల్స్కి వాల్యూ ఇస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్స్ని స్టార్ట్ చేస్తుంది. సో 2 థింగ్స్ ఉంటాయి కన్స్ట్రక్టర్ ద్వారా. సరే చూడండి, కన్స్ట్రక్టర్ డెఫినేషన్ అండ్ అదర్ థింగ్స్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ మెంబర్ ఫంక్షన్ దట్ టేక్స్ ద సేమ్ నేమ్ యాజ్ దట్ ఆఫ్ ద క్లాస్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆటోమేటికలీ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. సార్, హౌ టు ఐడెంటిఫై ద క్లాస్ మెంబర్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్కి ప్రత్యేకత ఉంటుంది. ఒకటి ఏంటి, లైక్ క్లాస్ లీడర్. క్లాస్లో క్లాస్ లీడర్ ఎలా ఉంటారో కన్స్ట్రక్టర్ కూడా ఒక లీడర్ లాంటిదే. ఓకే, రైట్. సరే, చిన్నప్పుడు స్కూల్లో మీకు స్కూల్ లీడర్ అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ స్పెషల్ రిప్రజెంటేషన్, అంటే క్లాస్లో నిలబడడం కానీ వాళ్ళకి స్పెషల్ బ్యాచ్ కానీ అలాంటిది ఉంటుంది కదా. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈజ్ సేమ్ యాజ్ ద క్లాస్ యొక్క నేము కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ సేమ్ ఉంటుంది. కింద ఎగ్జాంపుల్ చూడండి. క్లాస్ కౌంటర్, క్లాస్ పేరు కౌంటరు, మెథడ్ బ్రాకెట్ సింబల్ అంటే మెథడ్ కదా మనకు సి లాంగ్వేజ్లో, C++, జావాలో. సో క్లాస్ పేరు కౌంటర్ C క్యాపిటల్, మళ్ళీ కౌంటర్ అనే మెథడ్ వాడాను. సో అదే దాని ఒక స్పెషాలిటీ. క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్లాస్కి
దిస్ ఆల్సో మెంబర్ ఫర్ ఎవ్రీ క్లాస్, దిస్ ఆల్సో మెంబర్. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఏ క్లాస్ వేరియబుల్స్ ఆ క్లాస్, ఏ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఆ క్లాస్కి సపరేట్ కాబట్టి టు ఐడెంటిఫై డిఫరెంట్ క్లాసెస్ కన్స్ట్రక్టెడ్స్. ఓకే, కంపైలర్ హ్యాస్ ఎ రూల్ అండ్ వీ షుడ్ ఫాలో సేమ్ రూల్. ద నేమ్ ఆఫ్ ద క్లాస్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి సేమ్. క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్గా ఉంటుంది. రైట్. కన్స్ట్రక్టర్ కెన్ టేక్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇది కూడా ఒక మెథడ్ లాంటిదే, బట్ దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, కన్స్ట్రక్టర్ కెన్ టేక్ ఆర్గ్యుమెంట్స్ లైక్ ఏ మెథడ్ లాగా ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. అంటే చూడండి ఇక్కడ సెకండ్ దాంట్లో పారామీటర్ కన్స్ట్రక్టర్ అనే మాట ఉంది చూడండి. బాక్స్ ఆఫ్ ఇంటెల్ ఇంట బేబీ హెచ్ ఉంది, క్లాస్ పేరు బాక్స్. ఓకేనా, ఇక్కడ మిడిల్లో బాక్స్ ఆఫ్ బ్రాకెట్లో వేరియబుల్స్ ఉన్నాయి, కింద కూడా బాక్స్ ఆఫ్ బ్రాకెట్లో వేరియబుల్ ఉంది. సో లైక్ ఏ కన్స్ట్రక్టర్ కెన్ టేక్ ఆర్గ్యుమెంట్స్. జనరల్లీ కన్స్ట్రక్టర్ డు నాట్ స్పెసిఫై ఎనీ రిటర్న్ టైప్. కానీ దీనికి రిటర్న్ టైప్ ఉండదు. లైక్ ఇంట్, ఫ్లోట్, వాయిడ్, ఈవెన్ వాయిడ్ మే నాట్ బి దేర్. So a constructor can take arguments but no return type, even void. Generally constructors are used for initializing the data members of your memory or for memory allocations, but it allows any type of statement. Okay, inside the constructor we could initialize the variable or we could write some statements also, no problem. Okay, నీకు ఎలా కావాలంటే వాడుకోవచ్చు కన్స్ట్రక్టర్ని. Constructors can be overloaded. We can have any number of constructors provided by that take different number of types of arguments. ఓకేనా, మనకు C++లో మెథడ్ ఓవర్లోడింగ్ ఉంది. ఒక మెథడ్ని మళ్ళీ అదే నేమ్తో వాడచ్చు, బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. బ్రాకెట్లో పారామీటర్స్ వేరుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్, సెకండ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. బాక్స్ అనే క్లాస్లో 3 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటర్ కన్స్ట్రక్టర్, copy constructor. Using of at least 2 constructors is called constructor overloading. Constructor overloading చేసుకోవచ్చు. ఓకే, ఇది కన్స్ట్రక్టర్ సంబంధించిన డెఫినేషన్ ఆర్ మెయిన్ పాయింట్స్. రైట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఆర్ ప్రోగ్రామ్. ఓకేనా, దీని ఎగ్జిక్యూషన్ కూడా మనకు వస్తుంది. క్లాస్ నేమ్ ఇస్ కౌంటర్, నో వేరియబుల్, నో మెథడ్, జస్ట్ ఐఎమ్ యూజింగ్ కన్స్ట్రక్టర్ ఫర్ అండర్స్టాండింగ్, ఫర్ డెమాన్స్ట్రేషన్. మళ్ళీ ఒక మెయిన్ క్లాస్ ఉంది, test1 మెయిన్ మెథడ్. ఓకేనా, సో వీ హ్యావ్ లెర్న్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ సింటాక్స్. నేను మొన్న ప్రోగ్రామ్ కూడా చెప్పాను, కన్స్ట్రక్టర్ దగ్గర మళ్ళీ చెప్తాయి బ్రాకెట్ క్లాస్ నేమ్ ఎందుకు రాయాలనేది. ఇప్పుడు చూడండి, కౌంటర్ C1 అంటే ఇంట్ ఎక్స్ లాగా. ఇంట్ ఎక్స్ అంటే ఎక్స్ ఇస్ ఎ వేరియబుల్ బిలాంగ్ టు ఇంటీజర్ టైప్. ఫ్లోట్ వై ఇస్ ఎ వేరియబుల్ బిలాంగ్ టు ఫ్లోట్ డేటా టైప్. సిమిలర్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈజ్ ఈక్వల్ టు C1 ఈజ్ ద రైట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆర్ వేరియబుల్ ఆఫ్ కౌంటర్ టైప్ అనే మీనింగ్ యాక్చువల్లీ. సో దీని ఏమంటున్నాం, కౌంటర్ C1 అంటే ఆబ్జెక్ట్ ద క్లాస్ కౌంటర్. కౌంటర్ ది క్లాస్ పేరు. ప్రోగ్రామ్ వల్ల చూడండి పైన. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ కౌంటర్. సో న్యూ ఆపరేటర్ ఆర్ఐలో చెప్పాను, విల్ గివ్ ఆర్ న్యూ ఆపరేటర్ ఈజ్ ఎ స్పెషల్ ఆపరేటర్ ఇన్ జావా యూస్ టు అలొకేట్ మెమరీ అలొకేట్ చేసే ఆపరేటర్. సో లైక్ అరేస్లో చెప్పామని. మళ్ళీ కౌంటర్ ఆఫ్ క్లాస్. సో ఇప్పుడు చెప్పాం కదా పైన ఫస్ట్ పాయింట్లో, క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ ఇస్ సేమ్. సో కౌంటర్ ఆఫ్ బ్రాకెట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం ఇప్పుడు. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ మీకు, దాంట్లో ఒక సిస్టమ్ డాట్ ఇంటెల్ కన్స్ట్రక్ట్ ఇన్వోక్డ్ అని రాశాను. దాని బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, లైక్ కాలింగ్ ద మెథడ్. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. C2 ఈక్వల్ న్యూ కౌంటర్. ఇట్లా C1, C2, C3, C4 యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నువ్వు ఏ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్కి మెమరీ ఇస్తుంది, దాన్ని స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఉంటేనే మనం వేరే మెథడ్స్ కాల్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో దేర్ ఆర్ నో వేరియబుల్స్, నో మెథడ్స్, బట్ వెన్ వేరియబుల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్, మెథడ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఓకేనా, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్తో కాల్ చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ వాడుకోవచ్చు, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ వాడచ్చు. ఓకే, సో లైక్ ఎస్టర్డేస్ ప్రోగ్రామ్ obj1.show, obj1.1, obj1.2, obj1 డాట్ యాడ్ ఆఫ్. ఓకేనా, 10, 20. సో అట్లా కాల్ చేస్తాం ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో. సో C1, C2 ఇక్కడ 2 సార్లు కాల్ చేస్తాం కాబట్టి 2 సార్లు కన్స్ట్రక్ట్ ఇన్వోక్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఆబ్జెక్ట్స్ రెండింటికి మెమరీస్ ఇక్కడ మీనింగ్. రైట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకేనా, సో మనకు Cలో లాగా నిన్న చెప్పాను, నిన్న ప్రోగ్రామ్స్లో ఏంటి, ఫంక్షన్ టైప్స్, ఫంక్షన్ కేటగిరీస్, నో రిటర్న్, నో ఆర్గ్యుమెంట్స్, విత్ ఆర్గ్స్, విత్ రిటర్న్. సో
right? We can use two of them, no args no return value, with args with return రెండు వాడతాం జావాలో. సో ఇప్పుడు కౌంటర్ అనే రైట్ ఫస్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ అనే కన్స్ట్రక్టర్కి ఎలాంటి పారామీటర్స్ లేవు. తర్వాత ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ కన్స్ట్రక్టర్ సెకండ్ లైన్ మనం ఏమన్నాం, కన్స్ట్రక్టర్ కెన్ టేక్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, ఇంకా లాస్ట్ లైన్లో ఏమన్నాం, ఫిఫ్త్ లైన్లో కన్స్ట్రక్టర్ కెన్ బి ఓవర్లోడెడ్ మీన్స్ వీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. ఓకే, సో బై ఆల్ దీస్ పాయింట్స్ ఏంటి, కన్స్ట్రక్టర్కి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్ని మళ్ళీ వాడచ్చు, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో ఇవి బేస్ చేసుకొని కన్స్ట్రక్టర్స్ ఆర్ 3 types. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, దాన్ని ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ అంటాడు, కాపీ కన్స్ట్రక్టర్. దీనికి సపోర్టివ్గా మనకు మెథడ్ ఓవర్లోడింగ్ ఉంది. ఓకేనా, అది చెప్పే ఇంకా అర్థమవుతుంది. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఒక మెథడ్ని మళ్ళీ వాడుకోవచ్చు విత్ డిఫరెంట్ పారామీటర్స్. బ్రాకెట్లో పారామీటర్స్ మనం వేరుగా వాడాలి. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్, ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, ఏరియా 2 సార్లు వాడతాం, అది మెథడ్ ఓవర్లోడింగ్. సిమిలర్లీ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటర్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ దట్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్స్. సో పైన ఎగ్జాంపుల్లో కౌంటర్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేవు కదా, రైట్. సో దట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఇన్ ఎవ్రీ క్లాస్ నేమ్ మాత్రమే వాడుతూ బ్రాకెట్స్ రాస్తే నో ఆర్గ్స్ ఉంటే 0 ఆర్గ్యుమెంట్స్ ఆర్ నో ఆర్గ్స్ ఇస్ కాల్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. పారామీటర్ కన్స్ట్రక్టర్ పారామీటర్ తీసుకుంటుంది. ఆ పారామీటర్ వల్ల ఏం చేయాలి, మరి అక్కడికి వచ్చిన వాల్యూని మళ్ళీ వేరియబుల్లో ఇనిషియలైజ్ చేస్తాం. పారామీటర్ కన్స్ట్రక్టర్ కెన్ హ్యావ్ ద ఆర్గ్యుమెంట్స్, 1 or more ఆర్గ్యుమెంట్స్ కెన్ బి పాస్డ్. కాపీ కన్స్ట్రక్టర్ ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి కాపీ చేస్తే, ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ లింకింగ్ చేస్తే దాన్ని కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. ఏ కన్స్ట్రక్టర్ దట్ టేక్స్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ యాజ్ ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకేనా, మ్యాథమెటిక్స్ ప్రకారంగా 2 ఆబ్జెక్ట్స్ మధ్య మనము ఈక్వల్ టు రాస్తే అసైనింగ్ 1 ఆబ్జెక్ట్ టు అదర్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ కాపీ కన్స్ట్రక్టర్. ఈ ప్రోగ్రామ్ 3 ఇచ్చాము, శ్రద్ధ చూడండి. సో సీ కేర్ఫుల్లీ. రైట్, ప్రోగ్రామ్ ఆన్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్, క్లాస్, బాక్స్, సేమ్, ప్రైవేట్, LBH. ఇక్కడ ఎందుకు ప్రైవేట్ వేరియబుల్ తీసుకుందామంటే చెప్తా. ఫస్ట్ చూడండి, బాక్స్ ద్వారా ఇనిషియలైజ్ చేస్తున్నాయి. LBH హ్యాస్ ద వాల్యూ 0. ఓకేనా, సో బాక్స్ ఇస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఆర్గ్యుమెంట్స్ లేవు. ఓకే, దిస్ వన్ ఐఎమ్ పాసింగ్ LBH ఈక్వల్ టు 0 విత్ దిస్. ఈ దానిలో ఏమవుతుందంటే LBHలో 0, L0, B0, H0 స్టోర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఈ మూడింటికి మనం 3 సార్లు 3 వాల్యూస్ పాస్ చేయొచ్చు 3 కన్స్ట్రక్టర్ ద్వారా. ఓకేనా, ఏ దాంతో పంపిస్తే దాంతోనే అవుతుంది. నెక్స్ట్ పారామీటర్ కన్స్ట్రక్టర్ చూడండి, బాక్స్ ఆఫ్ ఇంట్ LL, ఇంట్ BB, ఇంట్ HH. ఓకే, L ఈక్వల్ టు L. L అంటే మళ్ళీ ఓన్లీ LBH అంటే క్లాస్ వేరియబుల్స్ LBH. LL అంటే కన్స్ట్రక్టర్లో ఉన్న. సో L వాల్యూ LL కాపీ అవుతుంది, B వాల్యూ విల్ బి కాపీడ్ ఫ్రమ్ BB, H వాల్యూ విల్ బి అసైన్ ద పాస్డ్ వాల్యూ టు ద H. ఈ LL, BB, HHకి మనం వాల్యూ పాస్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. నెక్స్ట్ బాక్స్ B, బాక్స్ K. ఓకే, L ఈక్వల్ టు K డాట్ L, B ఈక్వల్ టు K డాట్ B, H ఈక్వల్ టు K డాట్ H. ఆ Kలోకి వేరే ఆబ్జెక్ట్ ద్వారా వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇవి ఎలా ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడ చూడండి, క్లాసెస్ టెస్ట్. ఓకేనా, ఫస్ట్ చేస్తున్నాం అవుట్పుట్ చూడండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సెకండ్ లైన్ ఏమో B2 ద్వారా కాల్ చేసేది పారామీటర్ కన్స్ట్రక్టర్. థర్డ్ది కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, మూడింటి ద్వారా ఇస్తున్నా చూడండి. ఫస్ట్ బాక్స్కి 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం, B1, B2, B3. లైక్ ఇంటెక్స్, Y, Z లాగా, నో ప్రాబ్లం. వీ కుడ్ డిక్లేర్ మల్టిపుల్ వేరియబుల్స్ టుగెదర్. బట్ B1 ఈక్వల్ టు న్యూ ఆఫ్ బాక్స్, సో కాలింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అప్పుడు ఏమవుతుంది, B1కి మెమొరీ ఇస్తుంది ప్లస్ LBHకి 0 అసైన్ చేస్తుంది. LBHకి 0 అనే వాల్యూ, Lకి మెమొరీ ఇస్తుంది, Bకి, Hకి, ఇంకా B1 అనే ఆబ్జెక్ట్కి మెమొరీ ఇస్తుంది. 4కి మెమొరీ ఇస్తుంది వైల్ కాలింగ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఫ్రమ్ ద లైన్ B1 ఈక్వల్ టు న్యూ బాక్స్. సరే, ఇక్కడ డౌట్ వచ్చింది, బాక్స్ B1 ఈక్వల్ న్యూ బాక్స్ రాయొచ్చా, బాక్స్ B2 ఈక్వల్ న్యూ బాక్స్ అని రాయొచ్చా? నో ప్రాబ్లం, ఇక్కడ రైట్. 3 లైన్స్ సపరేట్ కూడా రాసుకోవచ్చు, అలా రాసినా ఒకటే, ఇలా రాసినా ఒకటే. సో అది నెక్స్ట్. అందుకే మాకు అర్థం కావడానికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అది ఇన్వోక్ చేయగానే ఏమొస్తుంది అవుట్పుట్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇస్ ఇన్వోక్డ్. ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ వీ కుడ్ రైట్ ద స్టేట్మెంట్స్. జనరల్గా కన్స్ట్రక్టర్లు ఇలాంటి ప్రింట్ స్టేట్మెంట్స్ రాయరు. జనరలీ కన్స్ట్రక్టర్
మే నాట్ ఇన్వాల్వ్ ఎనీ ఎగ్జిక్యూషన్ లైక్ దిస్. కానీ ఫస్ట్ టైం కాబట్టి మనం అర్థం కావడానికి మనం రాసుకుంటున్నాం. జనరల్లీ ఇది రాస్తాం, లైక్ ఎల్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు హెచ్ ఇవి రాస్తారు, లైక్ ఎల్ ఈక్వల్ ఎల్ఎల్ ఇవి రాస్తారు. ఓకేనా. బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్ వీఆర్ ప్రింటింగ్ వెదర్ ద కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ ఆర్ నాట్ ఫర్ డెమాన్స్ట్రేషన్. ఓకేనా. రాయొచ్చు, బట్ ఇట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్ రైట్ ద స్టేట్మెంట్స్ దేర్. సరే, బీట్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ బాక్స్ 4,5,6. ఇప్పుడు ఎల్ఎల్ బీబీ హెచ్ఎస్ అనే వాటిలోకి ఎల్ఎల్లోకి 4 వెళ్తుంది. ఓకే, బీబీలోకి ఇక్కడ ఎల్ఎల్కి 4, 5, 6 అవి ఎక్కడ కాపీ అవుతాయి, మళ్ళీ ఎల్బిహెచ్లో కాపీ అవుతాయి. ఓకేనా. తర్వాత వాల్యూ వాడుకోవచ్చు. ఇక్కడ నేను వాల్యూ వాడలేదు, బట్ ఐ పాసింగ్ ద వాల్యూ. అప్పుడు ఎల్కి బీకి సేమ్ మళ్ళీ మెమొరీ ఇస్తుంది. ఎల్లో 4 రాస్తుంది, బీలో 5 రాస్తుంది, హెచ్లో 6 రాస్తుంది. రైట్. మళ్ళీ బీ2కి మెమొరీ ఇస్తుంది. అండ్ ఫైనల్లీ బీ3 ఈక్వల్ టు న్యూ ఆఫ్ బాక్స్ బీ2. ఓకేనా. సో బీ3 ఏమంటున్నా, మెమొరీ ఇస్తున్నా. బీ2కి ఎలాంటి వాల్యూస్ ఇచ్చావో బీ2 యొక్క మొత్తం ప్రాపర్టీస్ని కాపీ చేయి. ఓకేనా. మీ ఫ్రెండ్ నోట్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, లేదా ప్రీవియస్ సీనియర్ నోట్స్ ఉంది, దాంట్లో పేరు రాయలేదు, నీ పేరు రాసుకొని వాడుకుంటున్నావు. ఓకేనా. జస్ట్ యూఆర్ యూజింగ్ ద అదర్ ఆబ్జెక్ట్స్ ప్రాపర్టీస్. ఓకేనా. జిరాక్స్ తీసుకున్నాడు అనుకోండి, సో లైక్ జిరాక్స్. ఇప్పుడు బాక్స్ బీ2కి ఏమొస్తుంది, మళ్ళీ అగైన్ 4, 5, 6 విల్ బి కాపీడ్. బీ3కి బీ2 అసైన్ చేస్తుంది, బీ3కి ఒకటి మెమరీ ఇస్తుంది, బీ2ని లింకప్ చేస్తుంది. సో అప్పుడు బీ3 డాట్ ఎల్, బీ3 డాట్ హెచ్, బీ3 డాట్ బి అని మనం రెఫర్ చేయొచ్చు. ఓకే. సో బీ2 యొక్క ప్రాపర్టీస్ మొత్తం వస్తాయి, దాని యొక్క వేరియబుల్స్, దాని యొక్క వాల్యూస్ అన్నీ తీసుకుంటాయి. సరే, ఇప్పుడు కాలింగ్లో మళ్ళీ మన కాపీ కన్స్ట్రక్టర్ థర్డ్ టైం ఇన్వోక్ అయింది. ఇంకా యాస్టీస్ ప్రోగ్రామ్ చూడండి, అర్థం చేసుకోండి. మెమోరీస్ ఇస్తుంది వేరియబుల్స్కి యాజ్ వెల్ యాజ్ ద ఆబ్జెక్ట్స్, మెయిన్ వర్క్ అది. ఈ కన్స్ట్రక్టర్ లేకపోతే మెమొరీ రాదు. మరి సార్ మా స్టార్టింగ్లో కన్స్ట్రక్టర్ రాయలే కదా ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో. ఎస్. సో ఫర్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద యూజర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఆర్ రైట్ ప్లేస్డ్ బై ద కంపైలర్ ఇట్ సెల్ఫ్. మనం కన్స్ట్రక్టర్ రాయకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్స్ ఉన్నా వేరియబుల్స్ ఉన్నా లేకున్నా కూడా, ఓకేనా, వన్స్ క్లాస్ ఈస్ డిఫైన్డ్ ద కంపైలర్ బై డిఫాల్ట్ ఓకే యాడ్స్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నువ్వు రాస్తే నో ప్రాబ్లం. ఒకవేళ ప్రోగ్రాంలో ఎక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాయలేదు అంటే ఏమవుతుంది, ద కంపైలర్ ఇట్ సెల్ఫ్ యాడ్స్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అప్పుడే మనము ఆబ్జెక్ట్కి మెమరీ వస్తుంది. ఓకే, లైక్ బాక్స్ B1, B2, B3 అని రాసినప్పుడు, ఓకేనా, న్యూ ఆఫ్ బాక్స్ అనేది క్లాస్లో లేదు ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అన్నాం కదా, ఆ లైన్ లేకపోతే కంపైల్ చేస్తుంది. రైట్. ఈవెన్ ఎల్బిహెచ్కి మెమరీ ఇవ్వాలంటే రైట్, అండ్ టు స్టార్ట్ B1 డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విల్ బి యాడెడ్ బై ద కంపైలర్. ఓకేనా. ఇది ఒక అడ్వాంటేజ్ యూజర్స్కి. రైట్. పారామీటర్ రాస్తే మనం వాల్యూస్ పాస్ చేయొచ్చు ఫర్ ద క్లాస్ వేరియబుల్స్ 4, 5, 6 LBHలో. సో తర్వాత మనం L ఇంటూ B ఇంటూ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4, 5 ఇంటూ 6. ఓకేనా. 4, 5 is 20, 26. ఓకేనా. 120 ఈజ్ ద వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్. సరే, ఇక్కడ వాల్యూ ఇంప్లిమెంట్ చేయలేదు, జస్ట్ డెమాన్స్ట్రేషన్ కాబట్టి రైట్ సేమ్ యాస్టీస్గా మీరు రాశారు. అండ్ ఫైనల్లీ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకేనా. సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, సేమ్ ప్రోగ్రామ్ యూ కెన్ రైట్ ఫర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, ఆర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ కవరింగ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకేనా. Constructor is a memory function that takes some name as that of class. Constructor overloading is a kind of method overloading. ఇది ఒక రకమైన మెథడ్ ఓవర్లోడింగ్. It comes under method overloading of Java. Constructor overloading is having any number of constructors provided they can take different number of arguments. Compiler has no confusion identifying which constructor call. ఇప్పుడు 3 ప్రోగ్రామ్స్ పైన ప్రోగ్రాంలో 3 కన్స్ట్రక్ట్ కాల్ చేస్తాం కదా. ఓకేనా. న్యూ బాక్స్ అని డిఫాల్ట్ కాల్ చేయబడితే న్యూ బాక్స్ 4, 5, 6 ఉంటే పారామ్ కన్స్ట్రక్టర్. B3 ఈక్వల్ న్యూ ఆఫ్ బాక్స్ ఆఫ్ B2 అంటే మళ్ళీ కాపీ కన్స్ట్రక్టర్ B2 ద్వారా కాల్ చేస్తుంది. సో కన్స్ట్రక్టర్కి మెథడ్ ఓవర్లోడింగ్లో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్లో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే బ్రాకెట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ వేరుగా ఉంటాయి, నేమ్స్ ఏమైనా కూడా వేరుగా ఉంటాయి. యాడ్ ఆఫ్ 2 నెంబర్స్, యాడ్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే. సో constructor overloading, again I will repeat, I will remind in the method overloading topic. Okay na. So I want to include in this notes only, కానీ సరే సపరేట్ చెప్దామని ఆపేసాను టాపిక్.
సో మెథడ్ ఓవర్లోడింగ్ అనే టాపిక్ కూడా ఉంది మనకి. ఓకేనా, దేర్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ రిగార్డింగ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకే రైట్. సో కన్స్ట్రక్టర్ టాపిక్ ఇస్ ఫినిష్డ్. సో బిఫోర్ లీవింగ్, కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ద క్లాస్ యొక్క మెంబర్ ఇది కూడా. ఇఫ్ నో కన్స్ట్రక్టర్ ఇస్ ప్లేస్డ్, ఓకేనా, పైన చెప్పిన మూడిట్లలో ఏది లేకున్నా కూడా కంపైల్ చేస్తుంది అనుకున్నాం. ద కంపైలర్ విల్ యాడ్ వన్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ కాల్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ద డ్యూటీ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈజ్ టు ఇన్వోక్ ఆబ్జెక్ట్, ఇనిషియేట్ ఆబ్జెక్ట్స్కి మెమరీ ఇవ్వాలి, దాని డ్యూటీ అదే. రైట్. ఇంకా ఎలాగో ఆబ్జెక్ట్ మెమరీ ఇస్తుంది కాబట్టి క్లాస్ వేరియబుల్స్కి మన వాల్యూ ఇచ్చి దాన్ని మెమరీ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, హ్యావ్ రెడీ స్టార్టింగ్ ద ఆబ్జెక్ట్స్, సేమ్ టైమ్ it allocates memory to the class variables also. Okay, next construct can be overloaded. కన్స్ట్రక్టర్ని ఓవర్లోడ్ చేసుకోవచ్చు. 3 వాడచ్చు, లేదా 2 వాడచ్చు, లేదా ఒకటైనా వాడుకోవచ్చు, మన ఇష్టం అది. నాట్ కంపల్సరీ, కెన్ బి ఓవర్లోడెడ్ అన్నాం. నెక్స్ట్ ఫైనల్లీ కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్ సేమ్ ఉండాలి, బేసిక్ రూల్. కన్స్ట్రక్టర్ కెన్ టేక్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, కన్స్ట్రక్టర్ని ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. సో వీ కుడ్ యూస్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్. Constructor overloading is a way of or one type of method overloading. Okay, so more we'll discuss regarding constructor overloading with the topic method overloading. Method overloading lo malli okasari nenu gurtu chestu try to explain regarding the constructor overloading. Okay, right, thank you. దీని తర్వాత ఇన్హెరిటెన్స్ ఉంది అండ్ ఫ్యూ టాపిక్స్ ఆర్ దేర్, చిన్న టాపిక్స్. సో వీ మే కన్క్లూడ్ 2-3 క్లాసెస్ ఫర్ ఫస్ట్ యూనిట్ అయిపోతుంది 2-3 క్లాసెస్లో. ఓకేనా, రైట్. ఎవరు ఏం కాల్ చేయట్లేదు, ఏం డౌట్ అడగట్లేదు, మీరు వీడియో చూస్తారా చూస్తలేరా అది మీ ఇష్టం. ఓకే, బాయ్.